ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రో వీడియో చూసారు కదా, ఎక్కడిది మన ఇండియాలోనేనా అండర్ వాటర్ టన్నల్ ఉందేంటి అనుకుంటున్నారా? మన ఇండియానే, అది కూడా చెన్నైలో ఉంటే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మెరైన్ ఎక్స్పో 45 డేస్ మాత్రమే ఉంటుంది. జూలై 1 అలా స్టార్ట్ చేశారంట. సో ఆగస్ట్ మిడ్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో చెన్నైలో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. మెరైన్ ఎక్స్పో ఎక్కడుంది, దీని టైమింగ్స్ ఏంటి, అలానే టికెట్ కాస్ట్, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఏమన్నా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా ప్లేస్ అయితే ఉంది. ట్రైన్స్ బాగా పడుతున్నాయి కదా, సో ఇక్కడంతా బుడదగా ఉంది. ఈ మెరైన్ ఎక్స్పో వైఎంసీ గ్రౌండ్, పెరుంగుడి, ఓఎంఆర్లో అయితే ఉంది. అలానే దీని టైమింగ్స్ 4 to 9. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ 150 రూపీస్. ఇక్కడ లక్కీ డ్రా అని చెప్పి మనకి స్లిప్ ఇస్తున్నారు. అందులో మన నేమ్, నంబర్, అడ్రస్ అవి రాసి ఇక్కడ ఈ బౌల్లో వేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి 6 సెక్షన్స్ ఉంటాయండి. ఒక సెక్షన్కి అస్సలు సంబంధం ఉండదు. ఒక్కోటి ఒక స్పెషల్ లా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకే అనిపిస్తుంది 150 రూపీస్కి ఇది వర్త్. స్టార్టింగ్ లోనే ది గ్రేట్ అబ్దుల్ కలాం గారి గురించి ఒక డెమోలా ఉంటుంది. తన లైఫ్ స్టైల్ అంతా ఇప్పుడు ఈ కాలం చిన్నపిల్లలందరికీ ఒక డెమోలాగా నీట్గా చాలా చక్కగా అరేంజ్ చేసేసారు. కలాం గారు చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు, రోల్ మోడల్లా ఉంటారు. కలాం గారి గొప్పతనాన్ని మనం ఈ జనరేషన్కి నేర్పించడం చాలా అవసరం. అలానే ఇక్కడ చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా చాలా నీట్గా అరేంజ్ చేశారు. కలాం గారు పుట్టింది ఇక్కడే మన తమిళనాడులోనే. అలానే ఇక్కడ కలాం గారి హౌస్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ అందరి ఫొటోస్ ఇక్కడ నీట్గా పేస్ట్ చేస్తారు. కలాం గారికి 8 years ఉన్నప్పుడే తను స్టడీస్ పరంగా చాలా ఫోకస్డ్గా ఉండేవాడు. తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కోసం 8 సంవత్సరాలప్పుడే తను ఒక పేపర్ బాయ్ లాగా ఇంటికి వెళ్ళి పేపర్స్ వేసేవాడు. ఇలాగా కలాం గారి లైఫ్ స్టైల్ మొత్తం ఇక్కడ నీట్గా పిక్చర్స్ ద్వారా పిల్లలకి అర్థమయ్యేలాగా చాలా బాగా చేస్తున్నారు.
ఇది సెక్షన్ 2. ఇక్కడ సెక్షన్ 2లో ఏంటంటే కంప్లీట్‌గా ఒక ఫారెస్ట్ థీమ్, కార్టూన్ థీమ్ అన్నమాట. బేబీస్‌కి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఆ రేంజ్‌లో వీళ్ళు క్రియేట్ చేశారు. ప్రతి యానిమల్‌ని కార్టూన్ లాగా డిజైన్ చేశారు. అచ్చం టీవీలో కార్టూన్స్ ఉంటాయి గదా! అలానే ఉన్నాయి కదా! పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా పిల్లలొచ్చారు. వీకెండ్ ఎళ్ళాం మేము. వీకెండ్‌లో అయితే చాలా మంది పిల్లలే వచ్చారు. పిల్లలకైతే ఈ సెక్షన్ చాలా బాగా నచ్చేస్తుంది. దీని టైమింగ్ వచ్చి 4-9. మీరు గానీ వీకెండ్స్‌తో వచ్చారంటే ఫుల్ రష్ ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది. లేదు కొంచెం ప్లెజెంట్‌గా మాకు పీస్‌ఫుల్‌గా ఉండాలి. అంతా నీట్‌గా పిక్చర్స్ అన్నీ నీట్‌గా తీసుకోవాలి ఇలా అనుకుంటే వీక్ డేస్‌లో వెళ్ళడం బెటర్. సో, అది మీకెలా ఇష్టమో ఆ డేస్‌లో వెళ్ళండి. మీకెప్పుడు కుదిరితే అప్పుడు. మేము వెళ్ళినప్పుడైతే రష్‌గానే ఉన్నింది ఫుల్‌గా. ఈ కార్టూన్ లాగా యానిమల్స్ భలే చేస్తున్నారు గదండీ! చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. నాకైతే మోస్ట్ అట్రాక్టివ్‌గా అక్కడ ఒక జిరాఫీ ఉంది. అదైతే చాలా బాగా నచ్చేసింది. చాలా పొడవుగా అది ఎలా ఉంది అంటే చూడ్డానికి మనతో పాటు వచ్చి సెల్ఫీ దిగడానికి ఇలా తొంగి చూస్తూ ఉన్నట్టు అట్లా ఉంది. అదొక్కటే కాదు ప్రతిదీ ఇక్కడ హైలైట్‌గానే ఉంది. చాలా రియలిస్టిక్‌గా చాలా బాగా చేశారు. ఇంకిక్కడ సెంటర్‌లో బాగా అట్రాక్టివ్‌గా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం ఒక మిక్కీ మౌస్‌నయితే పెట్టేశారు. ఇవి కూడా చాలా బావున్నాయి. హాయ్ చెప్తూ వెల్కమ్ చేస్తూ ఉన్నాయి అందరిని. మేము వెళ్ళేటప్పుడు మా చిన్న బాబుని కూడా తీసుకెళ్ళాము. మేము అనుకున్నాము పెద్ద బాబు అయుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. తనకు బాగా సెట్ అయిపోయేది అని చెప్పి. మా చిన్న బాబు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అస్సలు అనుకోలేదు. వాడు కూడా నిద్ర వస్తుంది. కళ్ళు క్లోజ్ అయిపోతున్నాయి. అయినా కూడా ఈ థీమ్‌ని ఇదంతా చూసి అసలు ఫుల్ జోష్‌తో ఫుల్‌గా ఆడుతూనే ఉన్నాడు. ఏ కార్నర్‌ని కూడా వదిలిపెట్టలేదండి వీళ్ళు. చాలా బాగా ప్రతి చిన్న యానిమల్ నుంచి ప్రతి ఒక్క యానిమల్‌ని చాలా చక్కగా డిజైన్ చేసి చాలా చక్కగా పెట్టారు కూడా లైన్ బై లైన్. ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఒక జిరాఫీ ఉంది గదా! అదైతే ఫుల్ నాకైతే భలే నచ్చేసింది. అదే వచ్చి మనతో సెల్ఫీ తీసుకుంటున్నట్టు పోజ్ ఇచ్చిందనమాట. ఇది సెక్షన్ 3. సెక్షన్ 3 కంప్లీట్‌గా రియల్ యానిమల్స్ వచ్చాయా ఏంటి అనిపించింది నాకైతే ఫస్ట్ చూడంగానే. కానీ కాదు రియల్ యానిమల్స్ ఎలా వస్తాయండి? కానీ ఆ సౌండ్ వింటే మాత్రం అట్లే అనిపించింది. మీరు కూడా వినండి వినిపిస్తాను. కాకపోతే ఇవేంటి అంటే రోబోటిక్ యానిమల్స్ అన్నమాట. అచ్చం రియల్ యానిమల్స్‌ని తెచ్చిపెట్టారా బాబు అన్నట్లాగే ఉన్నాయి. అవి మూవ్ అవుతూ కూడా ఉన్నాయి. చాలా బావుంది. చాలా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నింది. నేనైతే ఇలాంటి యానిమల్స్‌ని చూడడం ఫస్ట్ టైమ్. సో, నాకైతే 150 రూపీస్‌కి ఇది చాలా బాగా వర్త్ అనిపించింది. అందుకే మీకు కూడా మరీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఈ చింపాంజీ అయితే అసలు నిజంగా రియల్ చింపాంజీ లాగే ఉంది. ఆ ఐలిడ్స్ కానీ ఓపెన్, క్లోజ్, హ్యాండ్ మూవ్‌మెంట్ చాలా బావుంది. వీటికి తోడు దానికి మళ్ళీ సౌండ్, మ్యూజిక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు. ఆ సెక్షన్‌కి రాంగానే ఫుల్ సౌండ్స్ అన్నమాట. మా బుడ్డోడు భయపడతాడా ఏంటి అనుకుంటే అబ్బే అదేం లేదంట. ఫుల్‌గా చూస్తానే ఉన్నాడు కళ్ళెత్తి. మళ్ళీ సౌండ్స్ కూడా అయినా అని మాట్లాడుతానే ఉన్నాడు. ఈ సెక్షన్ అంతా రోబోటిక్ యానిమల్స్‌తో చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. నాకైతే ఇది డాంకీయా, హార్సా అని అసలు అర్థం కావట్లేదు. సౌండ్ చూస్తే నాకు డాంకీలా అనిపించింది. బట్ హార్సో ఏమో తెలీదు. మీకు గాని తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ యానిమల్స్‌ని చూడడం వరకే టచ్ చేయకండి. టచ్ చేశారంటే అక్కడ ఉంటారు. వాళ్ళు విజిలేస్తూ ఉంటారు. ఈ యానిమల్స్ సౌండ్ కూడా చాలా బావుంది. అచ్చం రియల్ యానిమల్స్ లాగానే సౌండ్ చేస్తూ ఉన్నాయి. వినేసేయండి ఒకసారి.
ఇది సెక్షన్ 4 చూడడానికి ఒక గృహలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఆ థీమ్ లో అయితే అరేంజ్ చేసేస్తున్నారు. లైటింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా నీట్ గా పెట్టేస్తున్నారు. ఈ థీమ్ అంత అట్రాక్టివ్ గా ఏం లేదు. అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఆ రేంజ్ లో కలర్ఫుల్ లైటింగ్ అండ్ సింపుల్ గా ఒక వాటర్ ఫాల్ ఉంది ఫ్రంట్ లో. చాలా బాగుంది, అట్రాక్టివ్ గా ఉంది. ఇక్కడ కూడా ఫ్రాగ్ అలానే 2 రోబోటిక్ యానిమల్స్ పెట్టున్నారు. అవి కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. బాగుంది, సింపుల్ అండ్ అట్రాక్టివ్. మనం ఇప్పుడు సెక్షన్ 5కి వచ్చేసాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మెరైన్ ఎక్స్పోకి హైలైట్ అసలు ఇదే అన్నమాట. ఒక్కసారి చూడండి, మీరే మెస్మరైజ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు మన కంట్రీ వాళ్ళు కాదు, వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా చేపిస్తున్నారు. ప్రొఫెషన్ అదే అనుకుంటా. సో అందుకే వాళ్ళు ఇంతసేపు వాటర్లో ఉండగలుగుతున్నారు. 4 to 9 అంటే ఆల్మోస్ట్ 5 hours వాళ్ళు వాటర్లో ఉండాలి. చాలా గ్రేట్ కదా. అందుకే అనుకుంటా ఈ మెరైన్ ఎక్స్పోకి ఇది హైలైట్ అన్నారు. ఈ సెక్షన్లో కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడము, హార్ట్ షేప్ పెట్టడము, ఇంకా వాళ్ళ హ్యాండ్స్ని బ్యాక్ సైడ్ నుంచి టచ్ చేయడము చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చెప్పాను కదా, మేము సండే వెళ్ళాము. సో చాలా బాగుంది. చాలా మంది పిల్లలు వచ్చారు. అందుకే ఇక్కడంతా చాలా క్రౌడీగా ఉంది. లేదు అంటే వీక్ డేస్లో కానీ వెళ్ళారంటే ఇక్కడంతా అంతమంది జనాలు ఏమి ఉండరు. మీరు బాగా చూడొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది ఫైనల్ సెషన్. అందరి పిల్లల గురించి నాకు తెలియదు కదండి. మా బాబు మాత్రం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాడు. వీడియోస్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. ఇది ఫైనల్ అండర్ వాటర్ టనల్. చాలా బాగున్నాయి. ఫిషెస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్లో లేకపోయినా కూడా చాలా క్యూట్గా సూపర్గా ఉన్నింది.
మా బాబు చాలా ఎంజాయ్ చేస్తాడండి ఫిషెస్తో. ఆ ఫిష్ని పట్టుకోవాలంటే ఇప్పుడు రావట్లేదంట. చాలా క్యూట్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ, ఫొటోస్ అన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ ఎర్ర చేపకు కూడా మా వాడు బాగా నచ్చేసినట్టున్నాడు. ఫస్ట్ వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వస్తూ ఉంది. కలర్ఫుల్ ఫిషెస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్ని టన్నల్ అవుటర్ సైడ్, మనం లోపలికి వెళ్ళి కూడా ఈ ఫిషెస్నే చూస్తాము. ఈ చిన్న కలర్ఫుల్ చేపలు అయితే చాలా బాగున్నాయండి. ఫొటోస్కి అయితే చాలా బాగా మెరిసిపోతూ ఉన్నాయి. పిక్చర్స్ తీసుకునే వాళ్ళైతే పండగ చేసుకోవచ్చు. మా బాబు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. చిక్కట్లేదంటే చిక్కాలే కానీ లటక్కని తీసుకొని గుటక్కని నోట్లో వేసుకుంటాడు. ఈ మధ్య వాడికి ఏది పట్టినా నోట్కి, ఏం దొరికినా నోట్లో వేసేసుకొని నవ్వులుతా ఉన్నాడు. సెక్షన్స్ వైజ్ గా ఫిషెస్ ని కూడా కలర్ఫుల్ ఫిషెస్ ని, స్మాల్ ఫిషెస్ ని ఇట్లా అంతా సపరేట్ చేసి నీట్ గా పెట్టేశారు. చాలా బాగుంది. దీని పేరు లాబ్స్టర్. ఇంగ్లీష్లో లాబ్స్టర్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలీదు. నేను సెర్చ్ చేశాను, నెట్లో సెర్చ్ చేస్తే ఎంట్రకాయ అని వచ్చింది. సో మీకు కానీ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో తెలుగులో. ఇవన్నీ పక్కన చిన్న చిన్న ఎక్వేరియంస్లో పెట్టున్నారు. చాలా బాగుంది. ఫిషెస్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేసి రండి. వైట్ ఫిషెస్ చూడండి చాలా బాగున్నాయి కదా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం టనల్లోకి వచ్చేసాము. ఇదే అన్నమాట. ఇక్కడ చూడండి చాలా పెద్ద చేప, అది ఒక్కటే ఉన్నట్టుంది. పెద్ద చేప ఒక్కటే ఉంది. సో అది ఒక్కటే ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంది. నెక్స్ట్ సెక్షన్లో అంతా ఇలా చిన్న చిన్న చేపలు పెట్టేస్తున్నారు. ఈ చిన్న చేపలు అయితే నాకు చాలా క్యూట్గా అనిపించాయి. నాకు మెయిన్ అట్రాక్టివ్గా ఇవే నచ్చాయి. మీకు ఏ ఫిషెస్ నచ్చాయో కామెంట్ చేయండి. మా బుడ్డోడికి కూడా ఈ చేపలే బాగా నచ్చాయి అనుకుంటా. వీటితోనే చాలా ఎక్కువసేపు ఆడుకుంటా ఉన్నాడు, పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ చేపలన్నీ ఇందాక మనం బయట పక్క చూసాం కదా, అవే లోపల టనల్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తున్నాయి. కలర్ఫుల్ చేపలు భలే ఉన్నాయండి. లార్జ్ సెక్షన్ చాలా బాగుంది కదా, ఫిషెస్ టనల్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని ఫుల్ షాప్స్. ఎవరికైనా షాపింగ్ అంటే పిచ్చి, మాకు చాలా ఇష్టం అనుకునే వాళ్ళైతే ఇక్కడ పండగ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రైజెస్ లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, ట్రై చేయండి. అలానే ఇంకా స్నాక్స్ లా తీసుకోవడానికి పాప్కార్న్, టీ, కాఫీ, ఐస్ క్రీమ్స్, బజ్జీలు, ఇలా ఫుడ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా ఉమెన్స్ కోసం నైటీస్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడంతా స్టీల్ సామాన్లా పెట్టేస్తున్నారు. క్యూట్ క్యూట్ చిన్న చిన్నవి కూడా స్పూన్స్ అన్నీ ఉన్నాయి. ఈ చిన్న చిన్న స్పూన్స్, గిన్నెలు ఇవి ఆడుకోవడానికి చాలా క్యూట్ గా ఉంటాయి. ఇటు సైడ్ వచ్చి రాజస్థాన్ పికిల్స్ అమ్ముతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. మనకు శాంపిల్స్ ఇస్తారు. వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ పికిల్స్ అలానే జాములు కూడా అమ్ముతూ ఉన్నారు.
అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఉమెన్స్ కోసమే. ఉమెన్స్ కోసం లేని షాప్స్ ఎక్కడుంటాయి చెప్పండి? అన్నీ మనకే కదా! సో, ఇక్కడ కూడా బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకంటే ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్. అలానే కాస్ట్ కూడా కాస్త రీజనబుల్‌గానే ఉంది. సో, మీరు బేరం ఆడతాము అనుకుంటే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకొని ఒకరు కనిపిస్తున్నారు కదా! వీళ్ళెవరో నాకు సరిగ్గా తెలీదు. షూటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి యూట్యూబ్ కోసమో, ఇన్‌స్టాగ్రామ్ కోసమో మీకు గాని తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా ఫాలో అవుతాను. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీస్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ షాప్‌లో అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయి. 3 బెడ్ షీట్స్, 2 పిల్లోస్ 500 సంథింగ్ అలాగా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాప్ చేసుకోండి. కానీ క్వాలిటీ అంత నచ్చలేదు నాకు. నెక్స్ట్ ఈ షాప్‌లో అయితే కేరళ స్వీట్స్ ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్. మేమైతే కొనుక్కున్నాము. శాంపిల్స్ అడిగితే ఇస్తున్నారు. టేస్ట్ చేసి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఇక్కడ కాస్ట్ వచ్చి 250 గ్రామ్స్ 150 రూపీస్ అని చెప్పారు. అండ్ ఇంక ఇక్కడ బ్లాక్ కలర్‌ది కనిపిస్తుంది కదా! ఇది కూడా తీసుకున్నాను. అంజీర్ హల్వా అని చెప్పారు. అంటే అత్తికాయ ఉంటుంది కదా! అదనమాట. సో, బావుంది. నాకు నచ్చింది. సో, అది కూడా తీసుకున్నాము. ఇంకా ఈ షాప్‌లో గేమ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. 50 రూపీస్ అంట. మేము ట్రై చేసాము. ఏంటి గేమ్ అంటే అక్కడ కింద బోర్డ్ పైన నెంబర్స్ వేసుంటారు. అండ్ మనకు 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్‌తో మనం ఎంత స్కోర్ చేసుకుంటే ఆ స్కోర్ ఉన్న నెంబర్ గిఫ్ట్ మనకిస్తారనమాట. అదే గేమ్. మాకు టోటల్ వచ్చిన దానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదైతే ఇచ్చారు. ఇది వర్తా కాదా అయితే తెలీదు 50 రూపీస్‌కి. ఇంకా ఈ షాప్‌లో అయితే కంప్లీట్‌గా పిల్లల కోసం ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. పెన్స్, పెన్సిల్స్, షార్ప్నర్, ఎరేజర్స్, పౌచెస్ చాలా వెరైటీస్‌లోనే ఉన్నాయి. అలానే వీటితో పాటు టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ మార్కెట్‌లో అయితే ఉమెన్సే కాదు కంప్లీట్‌గా పిల్లలు కూడా షాపింగ్‌ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాప్స్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం యూజ్ అవుతాయి అని అనిపించింది. నేనైతే ఒక ట్యాప్ కూడా పర్చేస్ చేశాను. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇది కంప్లీట్‌గా రైడ్ ఏరియా అనమాట. ఇదే లాస్ట్ సెక్షన్. చాలా బాగుంటుంది. ఇది టికెట్ లోపల కాదు. మనం ఏ రైడ్ ఎక్కాలనుకుంటే ఆ ప్రైస్ మనం పే చేయాలి. నేనైతే ఈ రైడ్ ట్రై చేశాను. దీని కాస్ట్ 150 రూపీస్ పడింది. చేయట్లేదు నేను. జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేసుంటారు కదా! అది ఏం భయం లేనప్పుడు ఇది కూడా ఇంకా బాగుంటుంది. సో, ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఈ రైడ్ పేరేంటో నాకు తెలీదు. మీకు ఎవరికన్నా ఈ రైడ్‌ని ఏమంటారో అని తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడంతా పిల్లల కోసం రైడ్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎగ్జిట్ దగ్గర ఇలా మిర్రర్ హౌస్, 3D షో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. చూసారు కదా 150 రూపీస్‌కి అయితే చాలానే చూసాం మనం. చెన్నైలో ఉన్నవాళ్ళు ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఓన్లీ 45 డేస్ మాత్రమే ఉంటాయి. టైమింగ్స్ 4 to 9. సో, వెళ్ళి వీకెండ్ నీట్‌గా ఎంజాయ్ చేసేసి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.